పోరాడదాం కొడంగల్ అభివృద్ధి చెందేదాకా పోరాడదాం కొడంగల్ ఆత్మగౌరవం నిలిపేదాకా పోరాడదాం మెడికల్ గురుకుల పాఠశాల నిర్మించేదాకా పోరాడదాం కొడంగల్ అభివృద్ధి చెందేదాకా. కేడీపీ ఏర్పాటు చేసి దాదాపు 6 రోజులు కావస్తుంది. కార్యాచరణ ప్రకటించి విడతల వారిగా రోజువారీగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా 2 రోజుల క్రితం సంపూర్ణ బంద్ ప్రకటించడం జరిగింది. కొడంగల్ ప్రాంత ప్రజలు వెంబడే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని క్యాబినెట్ అరేంజ్ చేసి కొడంగల్ ప్రాంతంలో నన్ను గెలిపించిన కొడంగల్ ప్రాంతంలో బంద్ అనేది అసలు ఎవరు తీసుకున్నారు, ఎందుకోసం తీసుకున్నారు అనే దీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మన ముఖ్యమంత్రి గారు వెంబడే క్యాబినెట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అగ్రికల్చర్ కళాశాల అనేది ఈ ఒక కేంద్రానికే, కొడంగల్ కేంద్రానికే కాకుండా ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమానికి అది ఆసరాగా తీసుకొని 3 కళాశాలలు రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అగ్రికల్చర్ కళాశాల కొడంగల్కి ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మన కొడంగల్ ప్రాంతానికి మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, నర్సింగ్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళు, వసతి గృహాలు ఏదైతే ఇస్తామంటని చెప్పి భూ బలిదానం ఇచ్చినటువంటి రైతులు, అపాయిపల్లి రైతులకు ఎలాంటి పరిహారం సక్రమంగా ఇవ్వకపోవడం దారుణం. కేవలం ఆడ మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తామంటని చెప్పి హామీ ఇచ్చి శంకుస్థాపనలు జరిపి మరి అక్కడ ఒక అడుగు కూడా వదలకుండా భూమి గుంజుకున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికే దక్కింది. మేము ఒకటే అంటున్నాం, ఈ కొడంగల్ ప్రాంతానికి మెడికల్ కళాశాల ఇచ్చినవంటని చెప్పి సంతోషపడ్డాం. ఆ సంతోషాన్ని మిగిలించాలంటని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ మెడికల్ కళాశాల రావడం వల్ల కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి బతుకుదెరువు నిమిత్తం ఇక్కడున్న ప్రాంతము అపాయిపల్లిలా స్టార్ట్ అయ్యే మెడికల్ కాలేజు స్టార్ట్ అయితే పక్కన ఉన్నటువంటి తాండూరు కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, పక్కన కర్ణాటక కానివ్వండి, అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ ఈ కొడంగల్ ప్రాంతంలో అందరికీ కూడా బతుకుదెరువు అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా 0 డిగ్రీలు నడుస్తుంటాయి. మనము ఏ హాస్పిటల్ ఏ షాపు తీసుకున్నా కూడా రోజు ఒక 2-3 వేల గిరాకీ కానటువంటి పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీ రావడం వల్ల, 3 కళాశాలలు రావడం వల్ల స్టూడెంట్స్ మొదటి విడతగా 50 కావచ్చు, లేకపోతే 100 కావచ్చు, దాంట్లో ప్రొఫెసర్లు 100 కావచ్చు, లేకపోతే 150 కావచ్చు, ఇలా విడతల వారీగా దాదాపు 2000 మంది దాకా ప్రొఫెసర్లు కానివ్వండి, చదివే డాక్టర్లు కానివ్వండి, దాంట్లో సైంటిస్టులు కానివ్వండి, పరిశోధన చేసే యంత్రాలు కానివ్వండి, ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతాయి. సో దాంట్లో ట్రీట్మెంట్ కోసమై మన దగ్గర రావడంతోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కావడంతో వెంబడి 220 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. సో ఈ ప్రాంతంలో మనకు వసతులు కావాలి అంటే ఏదైనా పేషెంట్కి ఇమీడియట్లీ సీరియస్గా ఉంటే అందుబాటులో ఏదైనా వైద్యం అందించాలంటే మహబూబ్ నగర్ తప్పితే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్లు కానివ్వండి, 200 పడకల 20 ఆసుపత్రి ఏదైతే ఏర్పాటు చేసిందో అవన్నీ కూడా సమకూరుస్తాయి. ఈడ పెట్టడం వల్ల ఈ తాండూరు ప్రజలు వీళ్ళందరికీ కూడా రకరకాలుగా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు మీరు. సో ఈ 2000 ఏదైతే డాక్టర్లు కానివ్వండి, లేకపోతే పనిచేసే వ్యక్తులు కానివ్వండి, ఇతర ఏదైనా కావచ్చు, దాంట్లో 3000 మంది ఇక్కడ తిరుగుతారంటని చెప్పి మేము ఆశిస్తున్నాము. పేషెంట్లుగా రకరకాల వ్యాపారాలు పెరిగిపోతాయి, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించిన వాళ్ళు అవుతారంటని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏదైతే శంకుస్థాపన చేసినారో దాన్ని ఇక్కడ నుంచి తరలిస్తే ఇప్పటి వరకు స్థానిక నాయకులు సరే గెలిచిండు పోయిండు ఇతర ప్రాంత నాయకుడు అంటని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఏదో ఎవరో చేస్తున్నారు, ఏదో జేఏసీ ఏర్పాటు చేసిండ్రు అంటని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి
మనం అందరం కూడా ఇంకా కొట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన ప్రాంతం దెబ్బతింటది. ఇది లాస్ట్ ఛాయిసు. ఈ లాస్ట్ ఛాయిస్ని మనం వినియోగించుకోకపోతే మనం అందరం కూడా ఇంకా దెబ్బతినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కొంతమంది నాయకులతో మాట్లాడడం జరిగింది. మేము జేఏసీగా మాట్లాడితే ఇచ్చిండు తీసుకుపోతాడంటని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎట్లిస్తాడు, ఎట్లా తీసుకుపోతాడా అంటని చెప్పి అంటే ఆయన ఇష్టం అంటని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది మా కొడంగల్ ప్రాంతానికి. మరి సరైన పద్ధతి కాదు. అవసరమైతే ఒకవేళ మా వెంబడి రాకపోతే ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేస్తామంటని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ఉపాధి అవకాశాలు ఏదైతే వస్తున్నాయో దాన్ని అడ్డగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కొడంగల్ డెవలప్మెంట్ పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ యొక్క ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా ఈ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ వేదిక కన్వీనర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గుప్తా గారు, అదేవిధంగా కో కన్వీనర్ అదేవిధంగా మన గంటి సురేష్ కుమార్ గారు, అదేవిధంగా రమేష్ బాబు గారు కో కన్వీనర్, అదేవిధంగా నవాజ్ గారు, నందారం రాజన్న గారు, అదేవిధంగా మధు, అదేవిధంగా పవన్ కుమార్ గారు, సుభాష్ గారు, భీమరాజ్ గారు కో కన్వీనర్స్, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అందరికీ కూడా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కొడంగల్ మండలము అప్పాయపల్లి గ్రామం లోపల ఏదైతే గత సంవత్సరం నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనం కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మనకు చాలా ఆనందమైంది. వాస్తవంగా వెంటనే మన అప్పాయపల్లి గ్రామం లోపల మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, నర్సింగ్ కళాశాల ప్రకటించడం చాలా చాలా సంతోషంగా అందరూ కూడా కొడంగల్ ప్రజలందరూ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసినారు, సంతోషపోయారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు కొంత ఆవేదన గురైన తర్వాత విషయం వాస్తవమే. కానీ అక్కడ రైతులకు 10 లక్షలు అంటే 10 లక్షలు ఇస్తాము, ఒక ఎకరాకు 120 చిరకులుగా జరిగిస్తామన్నారు. తర్వాత ఇదంతా కూడా ఒక తతంగం జరిగిపోయిన తర్వాత ప్రజలు అక్కడ అభివృద్ధిని, పేద ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగరాదనే ఉద్దేశంతో అక్కడ భూమి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత విషయం ఏంటంటే, మధ్యకాలంలో గత నెల నుండి చూస్తున్నట్లయితే అక్కడ అభివృద్ధి పనులు స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాక్టర్లు అక్కడ ఉన్నటువంటి పనులు స్టార్ట్ చేసిన తర్వాత కొంత ఆపేసిన తర్వాత దాన్ని ఏం చేసినట్టే సీకు కానీ సిమెంట్ కానీ వేరే ప్రాంతానికి తరలించడము అనేది జరుగుతున్నది. అప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ ఎందుకు ఇలా జరుగుతుందని అడిగితే ఇక్కడ నుండి ఈ కళాశాలలు వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయని చెప్పడము, ఆ తర్వాత పత్రికా మాధ్యమాల్లో రావడము, ఆ తర్వాత మేమంతా కూడా స్పందిస్తూ ఈ యొక్క ప్రాంత బిడ్డలుగా మేము గత 15-20 రోజుల నుండి ఈ అడగడం జరిగింది. పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే కూడా ఎవరు కూడా కలెక్టర్ కావచ్చు, ఈరోజు ప్రభుత్వం కావచ్చు, మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే గారు ఎటువంటి స్పందన కూడా రాలేదు. అట్లా దాన్ని చూసి కొంతమంది ఉపాధ్యాయులు కూడా భయపడి ఏం చేసినట్టే ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు. అయినా కూడా ఇక్కడ కూడా స్పందించలే. దానికి భయపడుతూ అందరూ కూడా కలిసి ఈ కొడంగల్ మండలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో అందరూ కూడా వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరకు పోయి కలిస్తే ప్రజా అభిప్రాయం సేకరిస్తే అందరూ కూడా ముక్తకంఠంగా ఆ ప్రాంతము అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతం ఎందుకంటే నిజాం రాజుల కాలం నుండి ఇది కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇది తెలుగు, ఉర్దూలు, బహుభాష సంపదలు కలిగినటువంటి ఈ యొక్క కొడంగల్ ప్రాంతం అనేది వెనుకబడేసినటువంటి ప్రాంతము. పాలకులు ఏం చెప్పాడు, గత 2009లో మా ముఖ్యమంత్రి గారు ఈ కొడంగల్కి వచ్చి దీన్ని ఒక కుప్పంగా మారుస్తా, ఒక గజ్వేల్గా మారుస్తా, ఒక సిరిసిల్లగా మారుస్తా, మిమ్మల్ని నా పుట్టలు పెట్టుకు చూసుకుంటా, నా గుండెలు పెట్టుకు చూసుకుంటా అన్నాడు. మేము చాలా సంతోషపోయినాం. కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతున్నది, ఈ ప్రాంతం నుండి మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, నర్సింగ్ కళాశాల వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటే చాలా అందరూ కూడా దీనస్థితిలో బాధగా ఉన్నారు. ఎందుకంటే పేదలందరూ కూడా భూములు ఇచ్చిర్రు. ఎందుకంటే మనం మొన్న చూసినాం, ఈ లగచర్ల పక్కన ఉన్న లగచర్లలో కొట్లాడి పోరాటం చేసి కొడితే వాళ్ళకు 20 లక్షలు ఇచ్చిర్రు. అదే ఈ పేద రైతులకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అడిగితే వాళ్ళకు కేవలం 10 లక్షలు కూడా సరిగా ఇవ్వలే. మేమేమంటే అభివృద్ధికి సహకరించిన వాళ్ళకు ఏమో డబ్బులు సరిగా ఇవ్వలేరు. మళ్ళీ ఈరోజు కాలేజీను వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అదే ఆ విధంగా దౌర్జన్యంగా చేసిన వాళ్ళకేమో దౌర్జన్యంగా వాళ్ళు ఇవ్వమని చెప్పి కొట్లాట దిగితేనేమో వాళ్ళకి 20 లక్షలు ఇస్తారు. నిన్న కాక మొన్న
హైదరాబాద్లో మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి 3 ప్రాంతాల్లో ముఖ్యంగా హుజూర్ నగర్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, అదేవిధంగా కొడంగల్కు ఈ 3 ప్రాంతాలకు కలిపి ఒక అగ్రికల్చర్ కళాశాలను మేము ఇస్తున్నామని చెప్పి కేబినెట్ చిన్న కళాశాల ప్రకటిస్తామని చెప్పడము మేమందరం కూడా చాలా మేము కాదట్లే. కానీ మేమేమంటామంటే మీరు ఏదైతే మొదటగా ప్రకటన చేసిరో, ఎక్కడైతే పనులు స్టార్ట్ చేసిరో మేము అక్కడనే ఏదైతే అపాయపల్లిలో మెడికల్ కళాశాల గ్రూప్ ఇది, అదేవిధంగా పాత కొడంగల్లో సమీకృత గురుకుల పాఠశాలను ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని చెప్పి ఈ రెండింటిపైన మాకు చాలా బాధగా ఉంది. స్పష్టత ఇవ్వాలి మీరు, ఎందుకంటే ఇక 2 జాతీయ రహదారులు ఇక్కడ బిజాపూర్ టు ఇటు హైదరాబాద్కు ఒకటి, మహబూబ్నగర్ టు చించోల్లి, ఇక్కడ 2 రహదారులు కలిసినటువంటి ప్రాంతం ఈ 2 ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలు ఇలా మధ్యలో ఇప్పుడు తాండూరు కావచ్చు, కొడంగల్ కావచ్చు, పరిగి కావచ్చు, అన్నిటికీ రవాణా సౌకర్యం ఉంటుంది ఇక్కడ, అన్నిటికీ బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని ఆ రోజు బెదిరించి ఏదో విధంగా మీరు అభివృద్ధికి అడ్డు అని చెప్పిర్రు. మేము అభివృద్ధికి ఎప్పుడు కూడా అడ్డు కాదు, ఈ ప్రజలకు నష్టపరిహారం మంచిగా ఇవ్వాలని ఆ రోజు కోరుకున్నాం. కానీ కోరుకున్న తర్వాత కూడా లేదు అభివృద్ధి కట్ట అంటే మేము ఆ భూములను ఎకరా, అర్ధ ఎకరా, 2 ఎకరాలు ఉన్నటువంటి పేద ప్రజల భూములు, ముఖ్యంగా దళితులవి, పేదల బీసీలవి తీసుకొని ఈరోజు అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు ఎటు పోతున్నాయో అర్థం కావట్లేదు. నగచెర్లకు పోతున్నాయా, లేదా కొండరేటిపల్లికి పోతున్నాయా, లేకపోతే నాగర్కర్నూలు పోతున్నాయా, ఎక్కడ పోతున్నాయో అర్థం కావట్లేదు. దీనిపైన స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి మేము చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నాము. మిత్రులారా, మేము అక్కడ ఈ ఫైనల్గా మేమందరం కూడా మీకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు గుండెలో పెట్టి చూసుకుంటున్నారు. కానీ ఈ గుండెలో ఈ కొడంగల్ అనేది నా గుండెకాయ అన్నారు. ఈ గుండెకాయకు కొద్దిగా దెబ్బ తగులుతుంది. ఈ గుండెకాయ నొప్పిగా మాట్లాడుతున్నాం అంతా కూడా. కాబట్టి ఈ గుండెకాయని మీరు కాపాడుకుంటారా? ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే మీరు, ఎందుకంటే 3 సార్లు మేము అవకాశం ఇచ్చినాం కొడంగల్ బిడ్డలుగా. ఎందుకంటే మీరు సామాన్యమైన ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా మా కొడంగల్కి వస్తే మేము ఒక 2009లో ఎమ్మెల్యే చేసినాం, 2014లో ఎమ్మెల్యే చేసినాము. ఇప్పుడు ఎమ్మెల్యే చేసి మా ఓట్లతోటి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పంపిస్తే మేము కొడంగల్ అనేది నాకు ఒక గుండెకాయ అని చెప్పి ఈ గుండెకాయకు బాధ కలిగిస్తే మాత్రము మీరు చాలా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, వెనుక పడేసినటువంటి ప్రజలు, ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, భివండి కావచ్చు, అటు వేరే దేశాలకు కూడా వలసపోతున్నారు కూలీలందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికీ వైద్యం అందుతుందని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి పేదలకు విద్య అందుతుందనే ఉద్దేశంతో ఇటు సమీకృత గురుకులాలు, అదేవిధంగా ఈ యొక్క మెడికల్ కళాశాలలు, ఈ 2 కూడా పేదలకు అందేటటువంటి, ఎందుకంటే ప్రపంచాన్ని శ్వాసిస్తున్నటువంటి విద్యా వైద్యం మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ 2 కూడా మా ప్రాంతంలోనే ఇస్తారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకోటి ఇక్కడ అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా ఈ యొక్క కాలేజీలో మాకు అవకాశాలు వస్తాయని చెప్పి మేము కోరుకున్నాము. ఆ కోరుకున్న విధానంగానే మాకు ఆ విద్య వైద్యంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి ఈ యొక్క 70-80 సంవత్సరాల నుండి అన్ని విధాలుగా కష్టపడుతున్నాము మీకోసము. ఇప్పటికి కూడా మా ప్రాంతంలో అసలు ఎంతగా బాధపడుతున్నారు మొన్న చూసినాం మనం. మొన్న పెద్ద మొత్తంలో బంధుకు పిలిపిస్తే స్వచ్ఛందంగా అందరూ, అన్ని వర్గాల ప్రజలు బయటకు వస్తే ఈరోజు మీకు టీవీలు, పేపర్లు పెద్ద చూపించకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఆవేదన. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీన్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఎటువంటి సంఘాలకు సంబంధం లేకుండా, కులాలకు, మతాలకు అతీతంగా మేము అందరూ కొట్లాడుతూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం, రక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆడగంది అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పారు. కాబట్టి మేమంతా ఆవేదనతో మాట్లాడుతున్నాము, బాధతో మాట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆవేదనను, మా యొక్క బాధను అర్థం చేసుకొని చిత్తశుద్ధితోటి మా ప్రాంతం పైన ఈ 2ని మాకు ఇక్కడనే కట్టి నిర్మించి మమ్మల్ని ఉన్నతమైనటువంటి శిఖరాల్లో అధిరోహిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వీళ్ళందరికీ నమస్కారం. పత్రికా ప్రతినిధులకు కూడా నమస్కరిస్తూ, ఇప్పుడు మేము నిన్న జరిపిన బంద్కి నిన్న జరిగిన బంద్కు మాకు సమాధానంగా అనుకుంటా క్యాబినెట్ మాకు ఒక అగ్రికల్చర్ కాలేజీ ఇక్కడికి తీసుకొస్తున్నట్టు సమాచారం ఉంది. మరి మేము అడిగిన 2 కాలేజీలతో పాటు ఈ అగ్రికల్చర్ కాలేజీ బోనసా అంటే అక్కడ వెటర్నరీ కాలేజీ, మెడికల్ కాలేజీ, దాని అనుబంధ కాలేజీలతో పాటు ఈ యొక్క మన అగ్రికల్చర్ కాలేజీని కూడా ఇస్తున్నారంటే చాలా 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 సంతోషము. ధన్యవాదాలు మీకు.
అది అట్లనే కాపాడండి దయచేసి. ఎందుకంటే ఇంకా వేరే ఎక్కడ తీసుకుపోతలేదు. ఎందుకంటే అది అధికారికంగా మెడికల్ కాలేజీని తరలిస్తున్నట్టు ఇంతవరకు ఎక్కడ పేపర్ ప్రకటన రాలేదు. కాబట్టి మేము ఈ రెండింటికి ఈ మూడోది కూడా జతపరుస్తున్నట్టు మేము భావిస్తున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గారికి దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. కేడిపి యాక్షన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ చేసిన కేడిపి కన్వీనర్లకు అందరికీ పేరు పేరున, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల మిత్రులకు నమస్కరిస్తూ, ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కోడంగల్ మెడికల్ కాలేజ్, అప్పాయిపల్లి మెడికల్ కాలేజ్ గురించి ఎన్నో వార్తలు వచ్చినా, మరి కోడంగల్లో బంద్ పిలిపించినా ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా కానీ ప్రకటన రాకపోవడం, అంతేకాకుండా నిన్న మొన్న పార్లమెంటులో అసెంబ్లీలో మరి ఒక వ్యవసాయ కాలేజీ ప్రకటిస్తూ ఇవ్వడం, వ్యవసాయ కాలేజీతో పాటు మెడికల్ కాలేజ్ మరి అండ్ దానికి సంబంధించిన మరి అన్ని కాలేజీలు ఇక్కడనే ఉంటాయా ఏమి అది ప్రకటించకపోవడం బాధాకరం. ఒకటే అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడున్న బీద పరిస్థితులున్న చాలామంది విద్యా వైద్యం మీరే చెప్పినరు, అసెంబ్లీ సాక్షిగా విద్యా వైద్యం వచ్చినప్పుడే చైతన్యం అవుతారు. నా నియోజకవర్గం కర్ణాటక దగ్గరగా ఉంటుంది, చాలా వెనుకబడిన ప్రాంతము. నా నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకుపోతే కడపమంట, నేను ఏం తీసుకుపోయినా డెవలప్మెంట్ చేసుకోవద్దా, నాకు నియోజకవర్గం వెనుకబడ్డదంటనని మీరు అసెంబ్లీ సాక్షిగా గంటపదంగా మరి ఎన్నో మాటలు ఆడినరు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు ఒకవేళ మెడికల్ కాలేజ్ గాన లేకపోతే చాలా దీన పరిస్థితిలోకి మళ్ళీ ఒక రకంగా అభివృద్ధి చెందుతున్నది అనుకున్న తరుణంలోనే మళ్ళీ ఎంటడుగు పడే విధంగా అయితే సార్, మరి మీరైతే ఏదైతే అనుకున్నారో మరి ఖచ్చితంగా మీరు కోడంగల్ నియోజకవర్గంలో, కోడంగల్ మండలంలో, అప్పాయిపల్లి గ్రామంలో మెడికల్ కాలేజ్ కంటనని మీరు భూములు తీసుకున్నారు. ఆ భూములు తీసుకున్న అక్కడనే మీరు మెడికల్ కాలేజ్ నిర్మించాలి. ఎందుకంటే ఈరోజు కోడంగల్కు వేరే ఉపాధి ఏమీ లేదు. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తే మారుమూల ప్రాంతాలను ఎట్లా పెడతారు సార్? కోడంగల్లో 220 పడకల హాస్పిటల్కు కూడా మీరు పర్మిషన్ ఇచ్చారు, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అవన్నీ మరి ముందరికి రావాలి. మరి బడుగు బలహీన వర్గాలు వైద్యంతో పాటు మరి విద్య కూడా వాళ్ళకు ఖచ్చితంగా దక్కాలంటారంటే ఇవన్నీ అందుబాటులో ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒకవేళ వైద్యం కోసము తాండూరో లేకుంటే ఇక్కడ ఏ వసతులు లేవు, ఇక్కడ ఏవే దానికి చిన్న కేసు పోయినా కూడా తాండూరో లేకుంటే హైదరాబాదు, మాబ్నారో రిఫర్ రాసే వెసులుబాటు ఉన్నది. కాబట్టి ఒకవేళ మెడికల్ కాలేజ్ వస్తే అక్కడున్న ప్రాంతాలు మొత్తం కోడంగల్కు రావాల్సి వస్తుంది. కాబట్టి ఇది నియోజకవర్గం, సీఎం గారి మీ నియోజకవర్గం కాబట్టి ఏమున్నా ఇక్కడ నుంచే పెద్దన్న పాత్ర, ఈ కోడంగల్ పెద్దన్న పాత్ర పోషించాలంటారంటే మీరు ఇంకా ఏమైనా కూడా కోడంగల్ హెడ్ క్వార్టర్లో పెట్టి మిగతా మండలాలు కూడా డెవలప్మెంట్ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఏవైతే ఉండాలనో అవన్నీ ఖచ్చితంగా కోడంగల్లోనే ఉండాలి. మరి ఒకవేళ బడుగు బలహీన వర్గాల గురించి మీరు ఆలోచన చేసినట్లయితే మరి వాళ్ళకు వైద్యం, విద్య ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో అప్పుడే చైతన్యం అవుతారు. కాబట్టి ఆ వైద్యం కానీ విద్య కానీ బడుగు బలహీన వర్గాలకు మరి మీరు సమకూర్చే అధికారాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఎన్నోసార్లు అన్నారు మరి ఖచ్చితంగా వడ్డించేవాడు మనవడైతే ఖచ్చితంగా వడ్డించే మన చేతిలో అధికారాలు ఉండాలి. మనం సంతకం పెట్టే పరిస్థితిలో ఉన్నాం. సంతకం పెడితే ఏవైనా సాధ్యమైందని అంటున్నారు. సంతకం పెట్టే ప్లేస్లో మీరు ఉన్నారు. మరి ఈరోజు మీరు అన్నం పెట్టి మరి తినే మూమెంట్లనే ఇస్తరకు గుంజుకున్నట్లయితుంది సార్. మరి కడుపు నిండా పెట్టాలంటారంటే మీ చేతిలో అధికారాలు ఉన్నాయి. మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కోడంగల్ నుంచి అయినారు కాబట్టి కోడంగల్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, మీరు ఏవైతే శంకుస్థాపనలు చేసిండ్రో అవి ఖచ్చితంగా కోడంగల్లోనే ఉండాలి. లేకపోతే మాత్రము ప్రజా సంఘాలుగా ఏదోగా మేము కేడిపి మరి ఈ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయాల్సి వస్తుంది. మొన్ననే బంద్కు పిలిపిస్తే స్వచ్ఛందంగా బంద్ చేసిండ్రు సార్. ఇప్పటి వరకు 2 సంవత్సరాల దరిదాపులు అవుతున్నది. మీరు మరి అధికారంలోకి ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవ్వని పక్షంలో ఈరోజు మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాపారవేత్తలు కానీ విద్యావేత్తలు కానీ ప్రతి ఒక్కరూ
సగటు కూలి కూడా ఖచ్చితంగా మా దగ్గర ఉండాలంటనని ముక్త కంఠంతో మరి కోరుకుంటున్నారు సార్. ఏవైతే మరి మీరు అంటున్నారో అవి విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా మా దగ్గర ఉండాలంటనని ప్రజాభిషేకరణలో కూడా సంతకాలు పెట్టినట్లో కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు అందరినీ మరి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడనే ఏర్పాటు చేయాలంటనని కోరుకుంటున్నాను. ఇప్పుడు ధన్యవాదాలు. జేఏసీ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. అయితే ఈరోజు లగచర్లలో ఏదైతే మెడికల్ కళాశాల పాత కొడంగల్లో సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిందో ఇప్పుడు లగచర్ల ప్రాంతానికి తరలిస్తున్నట్లు వారం రోజులుగా కానీ 15-20 రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ కొడంగల్ ప్రాంతంలో కేడీపీ అనే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా 15 రోజులుగా పత్రికాముఖంగా కానీ లేకపోతే అనేక బంధువులు కానీ నిర్వహిస్తున్నా ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ ఎక్కడ కూడా చెప్పడం లేదు. నిన్న ప్రభుత్వ క్యాబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత 3 కళాశాలల్ని వ్యవసాయ కళాశాలల్ని ఇస్తున్నట్లు ప్రకటించిండ్రు. అందులో ఒకటి కోడంగల్ కూడా ఉంది. కోడంగల్లో వ్యవసాయ కళాశాలని మాత్రమే, కళాశాల కాకుండా యూనివర్సిటీ కాదు అది. కాబట్టి కళాశాల అనేది చాలా చిన్న సార్. మేము చాలా పెద్ద పని చేసినాం సార్. మీకు ఈ కోడంగల్ పేదోళ్ళమైనా లేకపోతే ఈ కోడంగల్లో ఏమి లేకపోయినా మాకు ఏమంటారు వ్యవసాయ కూలీలమే, చిన్న మధ్యతరగతి కుటుంబాలే అవి సార్. మీకు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినాం సార్. మీరు ఈ కోడంగల్కు మెడికల్ కళాశాల ఇస్తా మీ స్థాయికి తగ్గ సార్ అది. ఈరోజు ఈ అగ్రికల్చర్ కాలేజ్ అయితే ఏది ఉందో అది చాలా చిన్న సార్. మీరు అనుకున్న దానికి మీ స్థాయికి తగ్గదు సార్ అది. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు ఇంతకుముందు ఏది ప్రకటించిండ్రో సమీకృత గురుకులాలు కానీ మెడికల్ కళాశాల కానీ ఏది ప్రకటించిండ్రో అది ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయండి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఈ ప్రాంతంగా మీ కృతజ్ఞతగా ఉన్నాం సార్. 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించడం కాబట్టి ఆ కృతజ్ఞతగా మీరు పెట్టుకొని ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని భావిస్తున్నాం సార్. ఇక్కడ అదేవిధంగా వైద్యం సార్ చాలా మీకు తెలుసు సార్, మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఈ ప్రాంతంగా ఏంటంటే ఈ ప్రాంతంలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు, చిన్న సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నదంతా కూడా. కాబట్టి మేము కష్టపడ్డ సొమ్మంతా కూడా ఆర్థిక మా పరిస్థితులు చాలా తక్కువ సార్. కాబట్టి వైద్యానికే ఇక్కడ ఉన్న ఖర్చు అంతా అక్కడనే దానిలోకి పోతున్నది. వైద్యం పోవాలంటే హైదరాబాదో, మహబూబ్నగరో లేకపోతే తాండ్రో ఇతర ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. అక్కడ పోయి కూడా వేల కొద్ది పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో చాలా సంతోషపడ్డాం సార్. ఎందుకంటే మాకు వైద్యానికి కుదవలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో మాకు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇక్కడనే కోడంగల్లో మా ఊర్లోనే అందుబాటులో ఉంటుందని భావించినాం సార్. ఇప్పుడు మీరు తీరా చూసి దాన్ని అక్కడ తరలిస్తే ఈ ప్రాంత ప్రజలు చాలా మనోవేదనకు గురవుతున్నారు సార్. మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. కాబట్టి మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దయచేసి మీరు ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి మెడికల్ కాలేజ్ ఇక్కడ పెట్టి చాటుకుంటారని చెప్పి కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. కార్యక్రమానికి కడ పోయి ఈరోజు కేడీపీ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసినందుకు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అప్పాయపల్లిలో 19 సర్వే నంబర్ను అక్కడ ఉన్నటువంటి భూబాధితులు గతంలో 1 సంవత్సరం కొద్దీ బాధలు ఎదుర్కొంటున్న సమస్య. ఎందుకంటే మెడికల్ కాలేజీ మరి వెటర్నరీ వస్తుందని ఆశతో ఉన్నటువంటి మేము బీద ప్రజలము, మా పిల్లలే ముందు భవిష్యత్తును చదువుకునే రీతిగా మరి కోడంగల్ ప్రాంతానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలేజీలు ఉంటే మా పిల్లలు ఎప్పుడైనా సుఖపడతారని ఆశించడం, వీటిని మళ్ళీ తరలిస్తున్నారని మరి అబద్ధమా జూటనా తెలియదు మాకు. నిజాయితీగా ఒక ప్రెస్ నోటు అట్లాంటివి ఏం రాలేవు. మరి ప్రభుత్వం మా మాటను మన్నించి ఇక్కడున్న కోడంగల్ స్థానికంగా ముఖ్యమంత్రి గారు కానీ వివిధ మంత్రివర్గంతో తీర్మానం అయినట్లు ఇంకొక అదనంగా వచ్చిన కళాశాల అది కూడా మేలే మాకు. ఎన్ని కళాశాలలు వచ్చినా ఎన్ని మా కోడంగల్ నియోజకవర్గానికి యూనివర్సిటీలు వచ్చినా తక్కువనే. ఎందుకంటే ఎక్కడనో సిరిసిల్ల సిద్దిపేట డెవలప్మెంట్ ఎప్పుడైంది, ఆంధ్ర వాళ్ళు పరిపాలించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం 2010లో ఏ విధంగా జరిగిందో మొన్న కూడా కోడంగల్ బంధు స్వచ్ఛందంగా పిలుపునిస్తే అంతమంది ప్రజలకు, ఎందుకంటే ఉత్సాహము ఉత్తేజము ఎవరికి మరి డబ్బులు ఇచ్చింది కానీ మందు పోట్లాలు ఇచ్చింది కానీ కాదు, స్వచ్ఛందంగా వచ్చిండ్రు. ఎందుకంటే కోడంగల్ గతంకెళ్ళి ఒక నిజాం సర్కారు ఏ విధంగా ఉండరో ఈ కోడంగల్ ప్రాంతంలో కూడా అటువంటి ప్రభుత్వాన్ని మరిచి ఈరోజు కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మా మీద దయ ఉంచి ప్రత్యేకంగా మా కాలేజీలు మాకు ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున జై భీమ్, జై భీమ్.
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీడీపీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మేము తీసుకోవాల్సి వస్తుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎలక్షన్ పూర్తయిన తర్వాత అసెంబ్లీలో మేము ముఖ్యమంత్రి మాటలు వింటే మా ప్రాంతానికి ఎన్నో రోజుల నుంచి అన్యాయం జరిగింది, వాళ్ళు అక్కడ నుంచి నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు, నేను వాళ్ళకి విద్యా వైద్యం అందించాలని చెప్పేసి అనర్గళంగా మాట్లాడింది. ఆ రోజు మేము మాటలు వింటే నిజంగా ఏదోదో అద్భుతాలు జరుగుతాయని అనుకున్నాం. ఎవరైతే ఈ అప్పైపల్లి గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు వాస్తవంగా మొదట్లో భూములు ఇవ్వాలి అనే ఉద్దేశం వాళ్ళకి లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒప్పించి మనం ఆ విధంగా చేయకూడదు, మనము అభివృద్ధికి ఆటంకం కావద్దు అని చెప్పేసి ఒప్పించి వాళ్ళకి కొంతమందికి డబ్బులు రాకపోయినా సరే అక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి మనము పూనుకున్నాం. కానీ కాలక్రమేణా మీరు ఏమైంది, కొన్ని రోజుల ముందు మీరు కొడంగల్కి వచ్చినప్పుడు ఒక దగ్గర మీరు ఒక మాట అన్నారు, దస్తక్ హమారా హై దస్తూరి హమారా హై, అంటే సంతకము మనమే పేపర్ మనమే, మనం ఏం సంతకం పెడితే అది అవుతుంది. అంటే మేము మీకు అధికారం ఇచ్చింది ఎందుకొరకు, మేము అభివృద్ధి చెందుతాం కాబట్టి మేము మీకు అధికారం ఇచ్చినాము, కానీ మీరు మీ అధికారాన్ని మీరు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అంటే ప్రజలు చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే కొడంగల్ వాళ్ళకు ఏమైనా ఎవరు పట్టించుకోరు, అక్కడ ఉన్న వాళ్ళు ఏం పట్టించుకోరు అనుకుంటున్నారా? సార్ దయచేసి మీరు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా మీ మనసులో ఉంటే కనుక వాటిని వెనక్కి తీసుకొని మెడికల్ కాలేజ్ ఎక్కడ అనుకుంటున్నారో అక్కడనే నిర్మించాలి. ఒకవేళ లేకపోతే కేడీపీ అనేది ఈ ఒక్కరోజు కోసమో కేవలం మెడికల్ కాలేజ్ కోసమో కాదు, నిరంతరంగా ఇది ఖచ్చితంగా కొడంగల్లో ప్రజల యొక్క నిరంతర సమస్యల కోసము మేము ప్రతిరోజు ఎక్కడ సమస్య వచ్చినా, అంటే ఏదైనా ఎవరికైనా లబ్ధిదారులకు అన్యాయం జరిగినా ఇంకెక్కడైనా మీరు హామీ ఇచ్చి హామీని మర్చిపోయి హామీని తుంగలో తొక్కి ఇప్పుడు చేసినట్టుగానే మీరు చేసినట్టు అయితే అక్కడ ఖచ్చితంగా కేడీపీ వచ్చి ప్రశ్నిస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొడంగల్ ప్రజల యొక్క మనోభావన ఆత్మగౌరవాన్ని తొలగించే విధంగా కొడంగల్ ప్రాంతంలో ఉన్న విలేజ్లు కానీ కొడంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క బాధను కలిగించిన ముఖ్యమంత్రి గారు వెంటనే తమ నిర్ణయాన్ని పత్రికాముఖంగా తెలియజేయాలి. రెండవది ఎందుకు తెలియజేయాలంటే ఇప్పుడు మొన్న కళాశాల వచ్చింది అని చెప్పిండ్రు, అది చాలా మంచిది. కానీ అప్పాయపల్లి గ్రామంలో మెడికల్ కాలేజ్ కొరకు మాత్రమే మీకు భూములు ఇచ్చిండ్రు. ఆ భూములు సేకరించింది మెడికల్ కాలేజ్ కోసం కాబట్టి ఆ ప్రాంతం మెడికల్ కాలేజ్ కోసం మాత్రమే డెవలప్ కావాలి ఒకటి. రెండవది పాత కొడంగల్లో విద్యాలయాల కోసం మాత్రమే అక్కడ మీరు శంకుస్థాపన చేసిర్రు, కలెక్టర్ గారు వచ్చి శంకుస్థాపన చేసిర్రు, తిరుపతి రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసిర్రు కాబట్టి 100% అక్కడ విద్యాలయాలు మాత్రం నిలవాలి. మూడవది ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్ ప్రాంతంలో భూములు ఇస్తలేరు కాబట్టి డిపోని కోచికి తరలించడం, మన పాలిటెక్నిక్ కాలేజీని కోచికి తరలించడం అన్నారు. కానీ ఈరోజు భూములు ఇచ్చిన తర్వాత కూడా మీరు కొడంగల్ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నందుకు కొడంగల్ ప్రజలు చాలా బాధపడుతున్నారు, సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న కొడంగల్ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు దయచేసి మీరు కూడా మీ కొడంగల్ ప్రాంతం వాసులే, రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చి ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాడంటే అక్కడ అభివృద్ధి చెందుతాను అనుకుని ఆశపడే ఓటేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే కాంగ్రెస్ నాయకులైనా సరే వివిధ పార్టీల నాయకులైనా సరే త్వరగా మేల్కొని ఈ మెడికల్ కళాశాల విద్యాలయాలను తొందరగా సాధించుకునే వరకు అందరూ కలిసికట్టుకు పోరాడాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంతమంది 5 మందితోనే ఉన్నారని కాదు, ఇక్కడ ప్రజల లోపల ఉంది. ఈ 5 మంది అనేది ఓన్లీ ముఖం మాత్రమే, మిగతా వాళ్ళు అందరి కడుపులో ఉంది, అందరి బాధ మనసులో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రతి దాని విషయంలో ఖండిస్తాం, ప్రతి విలేజ్కి వెళ్ళి అందరినీ లేపుతాం. లేపిన తర్వాత మీ యొక్క భవిష్యత్తు కొడంగల్ నుంచి అయింది కాబట్టి ఇంకొక భవిష్యత్తు మీరు ఇంకా పై స్థాయికోవాలంటే మిమ్మల్ని ఎదగనివ్వకుండా కూడా చేసే బాధ్యత మాకుంది. కాబట్టి మా మీద సవితల్లి ప్రేమ చూపెట్టదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ప్రెస్ మీట్ విధంగా విన్నపిస్తున్నాం. పోరాడుదాం మెడికల్ కళ